నమస్కారం. త్రినిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. దేశంలోని కోటి ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులు నింపే లక్ష్యంతో పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా అందించే పథకం ఇది. అర్హులు ఎవరు, ఎలా ఉపయోగించుకోవాలి, ఇటువంటి సందేహాలెన్నో ప్రజల్లో తలెత్తుతున్నాయి. విద్యుత్ అధికారుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఇళ్లపైన సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు రాయితీతో కూడిన బ్యాంకు రుణాలు సమకూర్చనున్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీని వినియోగదారుల ఖాతాలో జమ చేస్తారు. రాబోయే రోజుల్లో ఈ పథకం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇళ్ల పైకప్పుల ద్వారా సౌర విద్యుత్పాదన పెంచడానికి అవకాశం ఉన్నందున ఈ పథకంతో పలు గృహయజమానులకు పలు ప్రయోజనాలు సమకూరే అవకాశాలున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి సూర్యోదయ పథకం విశేషాలు శ్రీనిలయంలో. కేంద్రం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం అందుబాటులోకి తెచ్చింది. సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు ద్వారా 300 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించేందుకు పథకం తీసుకొచ్చింది. 2025 నాటికి ప్రతి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం మీద రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ పథకంతో పేదలకు ఏడాదికి 18,000 రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు ఈ పథకానికి 7,50,021 కోట్ల నిధులు కేటాయించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఎక్కువగా కరెంటు బిల్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రజలకి ఒక మేలుకరమైనది చేయాలని చెప్పి ఆయన ఒక మంచి పథకాన్ని ఫిబ్రవరి నెలలో 2024లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పథకం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రజలకు కూడా బాగా వెళ్ళింది. సౌర పలకల ద్వారా గృహాల మీద అమర్చి విద్యుత్ వినియోగదారులకు కరెంటు బిల్లు భారం నుంచి ఉపశమనం కలిగించడానికే ప్రధానంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో 1,00,000 కనెక్షన్ల వరకు ఇవ్వడానికి నిర్దేశించారు. మనం జనరల్గా మనకి విద్యుత్ ఇప్పుడు ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది, జనరేషన్ ఎలా అవుతుంది, మనకి బొగ్గు ద్వారా అవుతుంది. మనం ఆయిల్స్ యూస్ చేస్తున్నాము. బొగ్గు ఆయిల్స్ వల్ల కార్బన్ ఎమిషన్ అవుతుంది. సో రానున్న కాలంలో కూడా 40-50 సంవత్సరాల్లో ఈ బొగ్గు కానీ ఆయిల్స్ కానీ అన్ని వనరులన్నీ కరిగిపోతున్నాయి. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు ఈ టైంలో కానీ మనం కానీ ఈ పథకాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి గృహాల మీద మీరు కానీ విద్యుత్ అమర్చుకున్నట్లయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇది పర్యావరణకే కాకుండా మన సొంతంకి మనకి లబ్ధి. ఇప్పుడు మేము రిలీజ్ చేసిన 800 సర్వీసుల్లో సుమారుగా 500 మందికి 0 బిల్ వస్తుంది ప్రతి నెల. పేబ్యాక్ పీరియడ్ కూడా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో లోన్ తీసుకుని కానీ ఇక్కడ ఒక 5 years లోపల అదంతా తీరిపోద్దండి. మిగతా 20 సంవత్సరాలు కూడాను మీకు ఫ్రీ. సుమారుగా ఇప్పుడు 1 కిలోవాట్ ప్యానల్ పెట్టుకుంటే దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ 120 యూనిట్లు వస్తుందండి. 2 కిలోవాట్స్ అయితే 240 యూనిట్లు జనరేట్ అవుతుందండి, ఉత్పత్తి అవుతుంది. అలాగే 3 కిలోవాట్ ప్యానల్ పెట్టుకుంటే 360 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ యావరేజ్గా 200-250 యూనిట్లు మాత్రమే వాడుతుంది. ఒక 3 కిలోవాట్స్ ప్యానల్ పెట్టుకుంటే సుమారుగా ఒక 100 యూనిట్ల దాకా మనకి సేవింగ్స్ ఉంటుంది. ఆ సేవింగ్స్ మీద కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ₹2.09 చొప్పున మళ్ళీ తిరిగి మీకు పేబ్యాక్ చేయడం జరుగుతుందండి. సో ఆ విధంగా కూడాను వినియోగదారుడు లబ్ధి పొందుతాడు. 1 కిలోవాట్ సౌర పలకలు రోజుకు సగటున 4 యూనిట్ల కరెంట్ను ఉత్పత్తి చేస్తాయి. ఈయన తన ఇంటిపై భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర పలకలను ఏర్పాటు చేసుకుంటే నెలకు 360 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. 3 కిలోవాట్లకు 1.26 లక్షలవుతుంది. కేంద్రం కిలోవాట్కు 18,000 సబ్సిడీ అందిస్తోంది. ఇందుకోసం రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. అంటే ఒక రకంగా సున్నా పెట్టుబడి అని చెప్పవచ్చు. ఎలాగంటే ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో అవసరాలకు వాడుకోగా మిగిలిన దానిని విక్రయించడం ద్వారా బ్యాంకు రుణం చెల్లించవచ్చు. సౌర పలకల జీవితకాలం 25 ఏళ్లను పరిగణనలోకి తీసుకుంటే 3-2 సంవత్సరాల్లోనే పెట్టిన సొమ్మంతా తిరిగి వస్తుందని చెబుతున్నారు. మిగిలిన కాలానికి ఉచితంగా కరెంట్ని వినియోగించుకోవచ్చు. ఇంటిపైన సౌర పలకలతో 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంటే 200 యూనిట్లను వాడుకోగా మిగతా కరెంట్ను విద్యుత్ సంస్థ కొనుగోలు చేస్తుంది. నెట్ మీటర్ ద్వారా మిగిలిన కరెంట్ను గ్రిడ్కి అనుసంధానిస్తారు. ఇందుకు ఇప్పుడున్న ధరల ప్రకారం ఒక్కో యూనిట్కు 5.05 చెల్లిస్తున్నారు. ఈ ప్రకారంగా చూస్తే వాడుకున్న 200 యూనిట్లను మినహాయించి 160 యూనిట్లకు డిస్కమ్ చెల్లింపులు చేస్తే 808 రూపాయలు అవుతుంది.
అప్పుడు గతంలో బిల్లుగా చెల్లించే 1,200 రూపాయలు ఇప్పుడు డిస్కంకు విక్రయించడం ద్వారా వచ్చే 808 కలిపి 2,000కు పైగా మొత్తాన్ని రుణానికి ఈఎంఐగా చెల్లిస్తారు. తక్కువలో తక్కువ వార్షికంగా 14,191 రూపాయలు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రకంగా 5 ఏళ్ల తర్వాత ప్రతి నెల 360 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చని చెబుతున్నారు. ఇంటిపైన 3 కిలోవాట్ల సౌర పలకలు ఏర్పాటు చేయాలంటే 300 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. వీటి నుంచి ఏడాదికి 4,730 యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. సౌర విద్యుత్తుతో పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు pmsuryaghar.gov.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నగరాల్లో విద్యుత్ వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు సౌర విద్యుత్పై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే భవనాల్లో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్ను తీసుకొచ్చింది. మరి ఈ నేపథ్యంలో అపార్ట్మెంటు, గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ను ఏర్పాటు చేసుకుంటే గృహ యజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. pmsuryaghar.gov.in ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవాలండి. అక్కడ మనకి ఈ పథకాన్ని మనం తీసుకోవాలంటే దీనికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు. 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలంటే గృహం మీద అప్రాక్సిమేట్లీ 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో సబ్సిడీ పోను ఒక 30,000 రూపాయలు మనకి ఖర్చు అవుతుంది దాన్ని పెట్టుకోవాలంటే. ఆ 30,000 రూపాయలు కూడాను ముందుగా మీరు కానీ 10% అంటే 60,000లో 10% 6,000 రూపాయలు మీరు కానీ కట్టుకున్నట్లయితే మిగతాదంతా కూడాను బ్యాంక్ లోన్ ద్వారా ఎప్పుడైతే మీరు ఈ pmsuryaghar.gov.inలోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటారో అక్కడ ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా మీకు దాంట్లో వెండర్స్ కూడా అపీర్ అవుతారు. మనకు నచ్చిన వెండర్తో మనం మాట్లాడుకుని అక్కడ రేట్ డిసైడ్ చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే మనం వెండర్ సెలెక్ట్ చేసుకుంటారో మిగతా ప్రాసెస్ అంతా కూడాను వాళ్ళు చేసి పెడతారు. మనకి ఇంటి మీద పైకప్పు మీద ఈ సూర్యఫలకాలని అమర్చి మనకి సింక్రనైజ్ చేసి డిపార్ట్మెంట్ వారి ద్వారా సింక్రనైజ్ చేసి మనకి సర్వీస్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదండి. జస్ట్ మీరు 15 రోజులకు ఒకసారి దాన్ని చీపురుతో తుడిచేసుకుంటే బాగానే ఉంటుందండి. 25 ఇయర్స్ దీని లైఫ్ టైం అండి. మీరు మంచి కంపెనీవి, బ్రాండెడ్ కంపెనీ కానీ మీరు సెలెక్ట్ చేసుకుని వెండర్స్ దగ్గర తీసుకుంటే 30 ఇయర్స్ దాకా కూడా ఎక్స్టెండ్ అయ్యే స్కోప్ ఉంది. కన్జ్యూమర్ అప్లికేషన్ పెట్టుకున్న 15 రోజుల లోపల మేము గ్రిడ్కి సింక్రనైజ్ చేస్తున్నాం. సో దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇల్లు పూర్తిగా అయిపోయిన తర్వాత దాన్ని అమర్చుకుంటే మంచిది. సుమారుగా ఇప్పుడు మీ దగ్గర 10 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి. ఈచ్ ఫ్లాట్లో 3 కిలోవాట్స్ 3 కిలోవాట్ల దాకా పర్మిషన్ ఇస్తుంటాం. 10 మూళ్ళు అంటే ఒక్కొక్క ఫ్లాట్కి 3 కిలోవాట్లు చొప్పున 30 కిలోవాట్లకి ఇస్తాం. అలాగే ఒక్కొక్క కిలోవాట్కి 18,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉందండి. మళ్ళీ మిగతాదంతా కూడాను కిలోవాట్కి 60,000 ప్యానల్కి అది మామూలేనండి అది. సో ఆ సబ్సిడీ పోను మిగతా అమౌంట్ మీరు ఇనిషియల్ అమౌంట్ కొంత కడితే బ్యాలెన్స్ లోన్ ద్వారా కూడా తీసుకుని మీరు దాన్ని అమర్చుకోవచ్చు. లోన్ కూడా తక్కువ శాతం అండి. కృత్రిమ మేధతో వర్చువల్ హోమ్ టూర్ వచ్చేసింది. ఇందులో వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతను వినియోగించి కొనుగోలుదారులకు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. కృత్రిమ మేధతో మిగతా రంగాల మాదిరి రియల్ ఎస్టేట్ రంగంలోనూ గణనీయమైన మార్పులు రాబోతున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాజెక్ట్ ప్రణాళిక నుంచి నిర్మాణ పర్యవేక్షణ, విక్రయాల వరకు ఏఐ వాడకంలో పరిశ్రమల రూపురేఖలు మారిపోయి సరికొత్త శకం ఆరంభమవుతుందని పరిశ్రమ వర్గాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏఐతో ప్రయోగాలు చేస్తుండగా మున్ముందు అందరూ ఇదే దారిలో నడవాల్సిన అనివార్య పరిస్థితులు రాబోతున్నాయని అంటున్నారు. బిల్డర్కు తోడ్పాటుతో పాటు వినియోగదారులకు కొనుగోలు ప్రక్రియను ఏఐ సులభతరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో వర్చువల్ రియాలిటీ, రియల్ రంగం అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఏఐతో రియాలిటీలో కొత్త శకం. కృత్రిమ మేధతో వర్చువల్ హోమ్ టూర్ వచ్చేసింది. ఇందులో వర్చువల్ రియాలిటీ VR, ఆగ్మెంటెడ్ రియాలిటీ AR సాంకేతికతను వినియోగించి కొనుగోలుదారుల కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. కృత్రిమ మేధ ఏఐతో మిగతా రంగాల మాదిరిగే రియల్ ఎస్టేట్ రంగంలో గణనీయమైన మార్పులు రాబోతున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాజెక్టు ప్రణాళిక నుంచి నిర్మాణ పర్యవేక్షణ, విక్రయాల వరకు ఏఐ వాడకంతో పరిశ్రమ రూపురేఖలు మారిపోయి కొత్త శకం ఆరంభం అవుతుందని పరిశ్రమ వర్గాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఏఐతో ప్రయోగాలు చేస్తుండగా మున్ముందు అందరూ ఇదే దారిలో నడవాల్సిన అనివార్య పరిస్థితులు రాబోతున్నాయని
చేస్తుందని అంటున్నారు. బిల్డర్లకు తోడ్పాటుతో పాటు వినియోగదారులకు కొనుగోలు ప్రక్రియను ఏఐ సులభతరం చేస్తుందని వివరిస్తున్నారు. ప్రాజెక్టు పనులు మొదలెట్టాక ప్రతి దశలో ఇంజనీర్ల నాణ్యత నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. అయినా సరే సూక్ష్మ లోపాలను గుర్తించడం కష్టమే. పైగా ప్రతిరోజు పురోగతి తెలుసుకోవాలంటే సైట్ దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఏఐ వినియోగంతో కార్యాలయం నుంచే పురోగతి గురించి ఆ క్షణంలో ఏ దశలో ఉందో తెలుసుకోగలుగుతున్నారు. సెల్లార్ పనుల పురోగతిని బట్టి మిగతా పనుల పూర్తికి ఎంతకాలం పడుతుందో కూడా సమాచారం ఇస్తుంది. దీనికి అనుగుణంగా సైట్ ఇంజనీర్లు ప్రణాళిక చేసుకుంటే సరిపోతుంది. ప్రాజెక్టు అనుమతులు రాగానే విక్రయాలు మొదలు పెడుతుంటారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. అయినా సరే ఖచ్చితంగా కొనే వినియోగదారుని చేరుకోవడం అంటే అంత సులువేమీ కాదు. కొనేవారికి కొనని వారికి అందరికీ వీరి సందేశాలు వెళుతుంటాయి. ఏఐతో సంభావ్య కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు అవకాశం ఉంటుందని యువ బిల్డర్లు చెబుతున్నారు. కొనుగోలుదారుడి ప్రాధాన్యతలు, బడ్జెట్, ఏ ప్రాంతంలో కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారనే సమాచారంతో సహా అందుబాటులో ఉన్న డేటాని ఏఐ ఆల్గరిథమ్స్ విశ్లేషించి సంభావ్య వినియోగదారుడికి చేరుస్తాయని అంటున్నారు. దీంతో సమయం, ప్రచారంపై చేసే వ్యయం ఆదా అవుతుందని, స్థిరాస్తి అన్వేషణను గణనీయంగా సరళీకృతం చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు ఏఐని విక్రయాల కోసం వినియోగించుకుంటున్నాయి. ప్రతి సంస్థ చాట్బాట్ని ఎంతో కాలంగా వినియోగిస్తున్నాయి. ఇంతకు మించి వినియోగించే అంశాలపై శోధిస్తున్నాయి. ఫ్లాట్ పూర్తయ్యాక ప్రాజెక్టు పూర్తయితే ఎలా ఉంటుందో బ్రోషర్ల ద్వారా చూపిస్తుంటారు. మాటలతో ఇంకా చాలానే చెప్తారు. వారు చెప్పినట్లుగానే వాస్తవ రూపంలో ఉందా లేదా అనే సందేహాలు ఉంటాయి. గదుల విస్తీర్ణం గురించి లెక్కలతో సహా చెప్పినా నిజంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, ఒకవేళ చిన్నదైతే పెద్ద విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ని తీసుకోవచ్చని భావిస్తుంటారు. అందుకే కట్టిన నిర్మాణాల కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. మరి ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టులో కొంటున్నట్లయితే ఇందుకోసమే కృత్రిమ మేధతో వర్చువల్ హోమ్ టూర్ వచ్చేసింది. ఇందులో వర్చువల్ రియాలిటీ, VR, ఆగ్మెంటెడ్ రియాలిటీ, AR సాంకేతికతను వినియోగించి కొనుగోలుదారుల కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. కోవిడ్ సమయం నుంచి ఈ సాంకేతికత బాగా ప్రాచుర్యం పొందింది. పలు సంస్థలు దీనిని ఉపయోగిస్తున్నాయి. ఉన్న నగరంలోనే కాదు, వేర్వేరు నగరాల్లోని స్థిరాస్తుల అన్వేషణకు ఇది వీలు కల్పిస్తుందని డెవలపర్లు చెబుతున్నారు. అప్పటి వరకు జరిగిన విక్రయాలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, చుట్టుపక్కల వస్తున్న మౌలిక వసతులకు సంబంధించిన డేటాను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో వృద్ధి చెందడానికి అవకాశం ఉన్న సంభావ్య ప్రాంతాలను ఏఐ అందిస్తుంది. ఇది కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు సమాచారం ఇస్తుంది. NGRI శాస్త్రవేత్తలు ఇటీవల అనంతపురం పట్టణంలో పచ్చదనంపై ప్రభావం అంచనా వేసేందుకు శాటిలైట్ చిత్రాలను ఏఐ ద్వారా విశ్లేషించారు. తద్వారా మున్ముందు సిటీ ఎటువైపు విస్తరణకు అవకాశం ఉందో వెల్లడించింది. రియాలిటీలోనూ ఈ తరహా సంభావ్య పరిశోధనలకు ఏఐ ఉపకరిస్తుంది. ఇల్లు కొనుగోలు చేస్తే డాక్యుమెంట్లు, వాటి పరిశీలన, ధృవీకరణ, రిజిస్ట్రేషన్ వరకు పెద్ద తతంగమే ఉంటుంది. లోపాలు, నకిలీలు గుర్తించడం పెద్ద సవాలే. ఏఐ ఆధారంగా చట్టపరమైన పత్రాలను ధృవీకరించే వ్యవస్థ సులభతరం కానుంది. మానవ తప్పిదాలను తగ్గిస్తాయి. అన్ని ప్రక్రియలను క్రమబద్ధం చేస్తాయి. ఫలితంగా లావాదేవీలకు వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మోసాలను తగ్గించి పారదర్శక వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. స్థిరాస్తి విలువ మార్కెట్లో డిమాండ్, సరఫరాను బట్టి ఆధారపడి ఉంటుంది. కొనుగోలుకైనా అద్దెకైనా ఇది అత్యంత కీలకమైన అంశం. పాత డేటా, మార్కెట్ పోకడలు, ఆస్తికున్న సానుకూల, ప్రతికూల అంశాల ఆధారంగా ఆస్తి విలువను అంచనా వేస్తారు. సరైన ధరలను చర్చించడానికి ఏఐ ఉపకరిస్తుంది. ఫ్లాట్ పూర్తయ్యాక ప్రాజెక్ట్ పూర్తయితే ఎలా ఉంటుందో బ్రోచర్ల ద్వారా చూపిస్తూ ఉంటారు. మాటలతో ఇంకా చాలానే చెబుతారు. వారు చెప్పినట్టుగానే వాస్తవ రూపంలో ఉందా లేదా అనే సందేహాలు ఉంటాయి. గదుల విస్తీర్ణం గురించి లెక్కలతో సహా చెప్పినా నిజంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, ఒకవేళ చిన్నదైతే పెద్ద విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ తీసుకోవచ్చని భావిస్తుంటారు. అందుకే కట్టిన నిర్మాణ కొనుగోళ్లకు ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. మరి ఈ ఏఐ వినియోగంతో కార్యాలయం నుంచే పురోగతి గురించి ఆ క్షణంలో ఏ దశలో ఉందో తెలుసుకునే సౌకర్యం ఉంటుంది. మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటలో తెలుసుకుందాం. ఏ వల్ల ఏంటంటే యాక్యురసీ పెరుగుతుంది, టైం కన్జంప్షన్ తక్కువ అవుతుంది, తక్కువ కష్టం. అంటే 100 మంది చేసే పని 10 మంది చేసేస్తారు. మొత్తం జీరో అయితే అవ్వదు. 15 మంది మనుషులు అయితే కావాలి. మనిషికి మించిన కంప్యూటర్స్ లేవు ఇప్పటి వరకు. బట్ ఏ వల్ల వస్తే రియల్ ఎస్టేట్కి ఏంటంటే టెక్నాలజీ వైజ్ అడ్వాంటేజ్. ఆల్రెడీ ఇప్పుడు ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్ రెడ్ బ్రిక్స్ ఉన్నాయి కదా, రెడ్ బ్రిక్స్ ఎవరు వాడట్లేదు. యాష్ బ్రిక్స్, హాలో బ్రిక్స్ వచ్చేసాయి, లైట్ వెయిట్. ఇప్పుడు అది కూడా మానేసి మైవాన్ టెక్నాలజీ, అసలు ఇటుకే వాడరు. అంటే మొత్తం కాంక్రీట్, RCC. గోడలు కూడా, సైడ్ గోడలు కూడా RCC 4 ఇంచెస్, అది 9 ఇంచులు గోడ కొడతాం మనం ఇటుకలా పెడితే. కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ ఏంటంటే 4 ఇంచెస్ వాల్స్. అంటే జాగా ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో ఏ వాళ్ళు ఏంటంటే వర్చువల్ సైట్ విజిట్స్ అంటారు. రియల్ ఎస్టేట్ ఏంటంటే సూత్రం, ఏదైతే కనిపిస్తే అదే అమ్ముతారు, కనిపించింది ఏం చెప్పలేరు. కానీ రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ సెల్లింగ్ ఉంటుంది. ఇక్కడ ముందు మనం కొనుక్కున్నట్టు ఏమి ఉండదు భూమి మీద. ఆ 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు దాని షేప్ వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చినందువల్ల ఏమంటే కొద్ది ఈజినెస్ పెరుగుతుంది, యాక్యురసీ పెరుగుతుంది. ఓవరాల్గా బెనిఫిట్ మనకే ఉంటుంది. ఎందుకంటే ప్లేస్ ఎఫిషియన్సీ, ఫాస్ట్నెస్, యాక్యురసీ. అయితే మరి కరోనా టైంలో బిజినెస్ ఎలా చేయాలి? చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీ మూసారన్నారు. కానీ నేను రియల్ ఎస్టేట్ కరోనాలో ఎక్కువ డీల్స్ చేసేవాడిని. ఎందుకంటే
మామూలుగా సైట్ విజిట్ చూస్తే ఒక కార్ విజిట్కి 7-8 వేలు పెట్టాలి. ఒకసారి కాదు 2-3 సార్లు వస్తాడు. ఫస్ట్ ఆయన వస్తాడు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. విజిట్కి 5,000 అంటే కొంటాడో తెలియదు, ఖర్చు పెడుతూ ఉండాలి బిల్డర్. సో మేమేం చేసామంటే కరోనాలో ఎట్లా డిసీజ్ ఒకటి ట్రాన్స్ఫర్ వాళ్ళు అన్నారు కాబట్టి వర్చువల్ సైట్ విజిట్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే ఉంటారు, మన ఇంటి దగ్గర మన కంపెనీలో మనం ఉంటాం. జూమ్ మీటింగో లేకపోతే గూగుల్ మీటో లేకపోతే పెట్టేస్తాం. పెట్టేసి వర్చువల్ టూర్ చూపిస్తాం, వీడియో పెట్టి చూపిస్తాం. మొత్తం చూసుకుంటే అంటే చూసినట్టు ఉంటుంది. మన టీవీలో ఎలా చూస్తాం అట్లా చూస్తారు. అందులో కూడా పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది, ఈజీనెస్ ఉంది, అందరూ కలిసి చూడొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇంట్లో మొత్తం 10 మంది కూర్చొని చూడొచ్చు. ఆ విధంగా బిజినెస్ బాగా డెవలప్ అయింది. పేరున్న బిల్డర్స్ ఎవరు కూడా మూసేయలేదు. చిన్న బిల్డర్స్ మూసేశారు, క్వాలిటీ లేని బిల్డర్స్ మూసేశారు, లేకపోతే చీటింగ్ చేసే బిల్డర్స్. క్వాలిటీగా లాంగ్ టర్మ్ 30-40 ఇయర్స్లో మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా కంపెనీలు మూసేయలేదు, వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. సో వర్చువల్ విజిట్ అనేది చాలా అన్నిట్లో వర్చువల్ ఉంటుంది. మీరు వాస్తుకు చూపించాలన్నా ప్లాన్ ఉంటుంది, ప్లాన్ పంపించేసాం, ఫిజికల్గా పంతులు తీసుకొని చూపిస్తారు. ఇట్లా చూపించినట్టు కనిపిస్తుంటాయి. ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది సౌత్ ఈస్ట్ అని పెడతాం. సో కిచెన్ రూమ్ అనేది సౌత్ ఈస్ట్లో ఉండాలి, నార్త్ ఈస్ట్లో పూజా రూమ్ ఉండాలి, సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో కనిపించడం అన్ని పంతులు కూడా రావాలంటే డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తాడు. అక్కడ ఆన్లైన్ అంటే సింపుల్. అంటే ఏ విధంగా టెక్నాలజీ ఏ విధంగా చూసుకున్నా మనకు బెనిఫిటే తప్ప లాస్ లేదు. సో దాన్ని మనం గ్రహించాలి. రానున్న రోజుల్లో ఈజ్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్, అందులో ఎటువంటి డౌటు లేదు. ప్రపంచంలోని అందమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది అందంగా రూపుదిద్దుకున్న ఇల్లే కావాలి. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంటికి రాగానే మనసు ప్రశాంతంగా అనిపించాలి. రోజు రోజుకు ఇంటి నిర్మాణ శైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. వాటిని గృహ యజమానులు ఏర్పాటు చేసుకుంటున్నారు. భూమి మీద జీవరాశులన్నీ ఏదో రకంగా సూర్యరశ్మిపై ఆధారపడి జీవిస్తాయనడంలో సందేహం లేదు. సూర్యకాంతి మనుషుల ఆరోగ్యానికి ఎంతో అవసరమని తగినంత పొందలేకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీన్ని మన పూర్వీకులు ఆనాడే గుర్తించి సూర్యకిరణాలు తమ ఆవాసంలోకి ప్రసరించే నిర్మాణ శైలికి ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా నట్టింట సూర్యకాంతి పడేలా ఇంటిని చుట్టూ గదులు ఉండేలా మండువా లోగిళ్లను నిర్మించుకునేవారు. పగలంతా గృహంలోకి బాణుడి వెలుగు నిరాటంకంగా రావడంతో ఆరోగ్యకరమైన జీవితాలను గడిపేస్తున్నారు. మరి స్మార్ట్ రూఫ్ స్కైలైట్స్ అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో మీకోసం. మనిషి కాలగమనంలో అన్ని రంగాల్లో ఎంతో ప్రగతి సాధించినా సూర్యకాంతికి మాత్రం దూరమవుతూ వస్తున్నాడు. సకల హంగులతో అధునాతన భవనాలు నిర్మించుకుంటున్నా ఇంట్లోకి వెలుతురు వచ్చే అవకాశం ఉండటం లేదు. పక్కపక్కనే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, గాలి సైతం దూరే వీలు లేకుండా ఎయిర్ కండిషన్ ఏర్పాట్ల మధ్య బందీ అయ్యాడనే చెప్పాలి. ఈ క్రమంలో వాటిలో ఉండేవారికి డి విటమిన్ లోపంతో రోజురోజుకు పెరిగిపోతున్న అనారోగ్య సమస్యలు, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, రోగ నిరోధక శక్తి మందగించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి వరప్రసాదమైన భానుడి కాంతి శరీరానికి సోకక అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడే నిర్మాణాల్లో మగ్గిపోవడం ఇష్టం లేని కొందరు ఇప్పుడు తమ లోగిలిలోకి సూర్యరశ్మి వచ్చేలా దృష్టి పెడుతున్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవడం, అలాంటి నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. ఎగ్జిస్టింగ్ హౌస్ కానీ ఆఫీస్ కానీ మనకున్నటువంటి ఓపెన్ స్పేస్ని, టెర్రస్ని హౌ బ్యూటిఫుల్లీ వీ మేక్ ఇట్ గ్రీన్ అండ్ మోర్ ఫ్రెండ్లీ అండ్ మోర్ ఎంటర్టైనింగ్ ప్లేస్ ఇన్ ఏ బిల్డింగ్ ఆర్ ఏ హోమ్. మోటరైజ్డ్ పెర్గోలా కానీ స్టాటిక్ స్కైలైట్ ఏంటంటే మొత్తం అన్ని వైపులా గ్లాస్ తోటి నీట్గా స్కైలైట్ చేస్తాం. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు లైట్ వస్తుంది తప్ప సౌండ్ రాదు, హీట్ రాదు. అట్లాగే మోటరైజ్డ్ పర్గోలా ఉంది ఇక్కడ. ఈ మోటరైజ్డ్ పర్గోలా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టెర్రస్ని డెకరేట్ చేయడానికి మనం సిమెంట్ కానీ, బ్రిక్స్ కానీ, ఇటుకలు కానీ ఏమి పైకి తీసుకురావక్కల. మెటీరియల్ అంతా ఫ్యాక్టరీలో తయారయ్యి పైకి తీసుకొచ్చి ఒక జస్ట్ 2 డేస్లో దీన్ని ఇన్స్టలేషన్ చేసేసి రెడీ టు ఆపరేట్ ఇస్తారు. ఈజ్ వెరీ ఈజీ టు ఆపరేట్. రిమోట్ తోటే దాన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు, కర్టెన్స్ ఓపెన్ చేసుకోవచ్చు, కర్టెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అట్లాగే దీంట్లో సెన్సర్స్ ఉంటాయి ఈ సిస్టంలో. మనకు వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పైన రూఫ్ క్లోజ్ అయిపోతుంది. అట్లాగే ఆల్ 4 సైడ్స్ కర్టెన్స్ కూడా డ్రాప్ డౌన్ అయిపోతాయి. ఈ మోటరైజ్డ్ పర్గోలా అడ్వాంటేజ్ ఏంటంటే రేపు పొద్దున ఈ బిల్డింగ్ నుంచి మనం ఇంకో బిల్డింగ్ కూడా షిఫ్ట్ చేయాలన్నా ఈజీగా డిస్మాంటిల్ చేసి తీసుకెళ్ళి నెక్స్ట్ బిల్డింగ్లో మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ మోటరైజ్డ్ పర్గోలాస్ అనేది ఎగ్జిస్టింగ్ హౌస్ కానీ ఆఫీస్లో టెర్రస్ ఏరియాని బ్యూటిఫుల్గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఈవినింగ్ ప్లెజెంట్గా ఉంటుంది, వర్షం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు నవేడేస్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ఓపెన్ దాన్ ఇన్ ద క్లోజ్డ్ రూమ్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫీస్లో ఉండేది క్లోజ్డ్ ఏరియా,
హౌస్లో ఉండేది క్లోజ్డ్ ఏరియా. ఈ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ టెర్రస్ ఏరియాలో ఒక్కొక్కసారి పైకి వస్తే ఏంటంటే దే ఫీల్ టోటల్లీ రిలాక్స్డ్ ఫ్రమ్ దేర్ వర్క్ ప్రెషర్ ఆర్ ఎనీ అదర్ ప్రెషర్. బహుళ అంతస్తుల నిర్మాణమైనా, ఆధునిక విల్లాలైనా, వందల కుటుంబాలుండే అపార్ట్మెంట్లైనా, డూప్లెక్స్లైనా సూర్యకాంతి ఇంట్లోకి వచ్చే నిర్మాణ డిజైన్లపై ఆసక్తి చూపుతున్నారు. భానుడి కాంతితో ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం సైతం లభిస్తుంది. ఎలాగంటే ముఖ్యంగా భారీ భవనాల్లో, ఆధునిక నివాసాల్లో నిరంతరం విద్యుత్ వినియోగం ఆర్థికంగా భారంగా మారుతోంది. అంతేకాకుండా విద్యుదుత్పత్తికి సహజ వనరులను వినియోగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో సూర్యకాంతి ఆవాసాల్లోకి వచ్చే ఏర్పాట్లు చేసుకుంటే పగటివేళ విద్యుత్ వినియోగం తగ్గి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఇక సోలార్ ప్యానెళ్ల వినియోగంతో విద్యుదుత్పత్తి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందే వీలుంది. నిర్మాణ సమయంలో ఇంట్లోకి సూర్యకాంతి నేరుగా పడేలా భవనాల ఆకృతిని రూపొందించుకోవడం ఒక పద్ధతి. నిర్మాణానికి అద్దాలు అమర్చి కాంతిని కావలసిన గదికి చేర్చడానికి ఏర్పాట్లు అందుబాటులోకి వచ్చాయి. స్కైలైట్, టన్నెల్ ఇలా ఎన్నో రకాల విధానాలను ప్రస్తుత నిర్మాణాల్లో వాడుతున్నారు. పెద్ద భవనాల్లోనూ ప్రతి మూలకు భానుడి కాంతిని చేర్చి వెలుగులు నిండేలా చేయడం ఇప్పుడిప్పుడే మొదలైందని చెప్పాలి. అందుకు ఏర్పాట్లపై నిర్మాణదారులు దృష్టి పెడుతున్నారు. నిర్మాణాల ప్లాన్ కోసం వచ్చేవారు ప్రస్తుతం ధారాళంగా గాలి, వెలుతురు నివాసంలోకి ప్రవేశించేలా ఉండే డిజైన్లపై మక్కువ చూపుతున్నారు. సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చే డిజైన్లపై తగిన అవగాహనతో అడుగుతున్నారు. ఇదే సమయంలో భవన అందాన్ని పెంచేలా గ్లాస్, అక్రిలిక్, పాలీకార్బోనేట్ తదితర పదార్థాలతో స్కైలైట్లు ఏర్పాటు చేస్తున్నారు. యూవీ నిరోధకత కలిగిన పదార్థాలతో తయారైనవి అందుబాటులోకి వచ్చాయి. మనకు అనువైనవి ఎంచుకునే సమయంలో తగిన జాగ్రత్తలు, భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రకృతికి దగ్గరగా ఉంటే అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ స్మార్ట్ రూఫ్స్ ఇంటికి సరికొత్త అందాన్నిస్తాయి. ఇంటి బయట పోర్టిగో, మేడపైన పెంట్ హౌస్, బాల్కనీలో పైకప్పులు, కారు కోసం షెడ్ అవసరమైనప్పుడు తెరుచుకునేలా, వద్దనుకున్నప్పుడు మూసుకునేలా ఏర్పాట్లు ఉంటే, అందులోనూ 1 మీటర్ నొక్కితే ఆటోమేటిక్గా ఇదంతా జరిగేలా ఉంటే ఎంత సౌకర్యమో కదా. చలికాలంలో ఎండ కోసం ఓపెన్గా ఉండేలా చూసుకోవచ్చు. వర్షం పడేటప్పుడు పైకప్పును మూసేయచ్చు. ఇలాంటి స్మార్ట్ రూఫ్ సంబంధించిన విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ పర్గోలని అన్ని సైడ్స్ నుంచి కూడా క్లోజ్ చేయొచ్చు సార్. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా గ్లాస్ ప్యానల్స్ పెట్టుకొని యూ కెన్ క్లోజ్ ఇట్. ఇది కూడా మీకు వే ఆఫ్ ఆపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది 2 పార్ట్స్లో డివైడ్ చేసాం మేము. సో ఇక్కడ నుంచి ఇది స్లైడింగ్. సో కంప్లీట్గా ఇది మీకు క్లోజ్ అవుతుంది. సో ఇది మీకు కావాల్సినప్పుడు కంప్లీట్గా ఒక రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇది యూజువల్గా మీకు టెర్రస్ ఏరియాలో ఉన్న పూల్స్ ముందు ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ప్రత్యేకత ఏంటంటే లైక్ టిపికల్గా మీకు హౌస్ నుంచి పూల్ ఏరియాస్లోకి అంటే అవుతున్నప్పుడు లైక్ ఇది చాలా బాగుంటుంది. సో ఇది మీకు అన్ని సైడ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ముందు మీకు ఏం చేస్తానంటే మేద్ది ఎలా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను. సో దీనివల్ల ఎంత లైట్ అనేది మనకి కిందకి రావాలని కూడా యూ కెన్ కంట్రోల్ ఇట్. సో ఇది ప్యూర్లీ కస్టమైజబుల్ సార్. మీద మీకు ఫ్యాన్స్ కానీ ఏసీస్ కావాలన్నా కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ప్రస్తుతానికి వెర్టికల్ బ్లేడ్స్లో ఓపెన్ అవుతున్నాయి. ఒకే సైడ్ మీరు హారిజాంటల్లో స్టాక్ చేద్దామని కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ కస్టమైజబుల్. ఒకవేళ ఆర్టిఫిషియల్ లైట్ ఏమైనా కావాలనుకోండి, అందులోనే లైట్స్ ఉంటాయి. యూ కెన్ గ్లో దట్ లైట్స్ ఆల్సో. ఈ లైట్స్ కూడా మనం ఇంటెన్సిటీ ఇంక్రీజ్, డిక్రీజ్ 2 కూడా చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఆఫ్ అయిపోతుంది. థర్డ్ పార్ట్ ఏంటంటే లైక్ మీకు 4 సైడ్స్ ఉన్నాయి చూడండి. ఈ 4 సైడ్స్ కూడా కంప్లీట్లీ కస్టమైజబుల్. ఏ సైడ్ గ్లాస్ కావాలి, ఏ సైడ్ మీకు వుడెన్ డ్రాఫ్టర్స్ కావాలి, ఏ సైడ్ మీకు అవుట్డోర్ స్క్రీన్స్ కావాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆటోమేట్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ సైడ్ ఏదైతే మీకు అవుట్డోర్ స్క్రీన్ ఉందో యూ కెన్ కంప్లీట్లీ ఓపెన్ ఇట్. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ sriniliyam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.